హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వసుదైవ కుటుంబం. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన కిచెన్ మెన్యూలో వచ్చేసి ఒక వెరైటీ టేస్టీ ఫుడ్ అండి. ఇంతకుముందే నేను చేశాను ఆల్రెడీ రాజ్మా. మళ్ళీ ఇది ట్విస్టింగ్ మసాలాతో చేస్తున్నాను. రాత్రి 8 గంటల ముందే రాజ్మాను ఇలా నానబెట్టేసుకొని రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక ఇది కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవడం కోసం 1 టీ స్పూను సాల్ట్ వేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి అరగంట కానీ లో ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు, లేదా హై ఫ్లేమ్లో ఒక 20 నిమిషాలు ఉడికించుకోవచ్చు. ఇలా రాజ్మా ఉడికించుకోవడానికి పెట్టుకున్నాము. ఆ తర్వాత టేస్టీ టేస్టీ పూరి అండి, పాలక్ పూరి చేసుకోవడం కోసం ఒక 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. నీట్గా కడిగేసి ఉంచుకున్నాను. ఇది మనం మిక్సీకి వేసుకోవాలండి. పాలకూర వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇది పచ్చిగానే వేసుకోవాలి. అంతా సరిపోదు కనుక కొంచెం కొంచెంగా పాలకూర యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇదిగోండి కొంచెం వాటర్ వేస్తున్నాను.
చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను వీక్లీ వన్స్ వెజిటేబుల్స్ తెస్తాను కనుక అదే సమయానికి కూడా తెస్తాను. ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయండి, 1 వీక్ వరకు కూడా. చెట్టు నుంచి ఇప్పుడే తెచ్చినంత ఫ్రెష్నెస్గా ఉంటాయండి. అందుకోసమే నేను ఇలా చెప్తున్నాను. ఫ్రెష్నెస్ ఫీల్ ఉండడం కోసం చూసారా, లేత సింపుల్గా ఈజీగా తయారైపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మెయిన్ పూరీస్ కానీ, బాస్మతి రైస్ కానీ, రాజ్మా ఒక బెస్ట్ డిష్ అండి. అప్పుడప్పుడు వెరైటీ డిష్లు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ మధ్యకాలంలో నేను కొంచెం పూరీ చేయలేదు. ఆయిల్ ఫుడ్ కొంచెం తక్కువగా ప్రిఫర్ చేస్తాను. ఇక 1 మంత్ దాటిపోయింది అనుకుంటానండి పూరీ చేసి. అందుకే ఇలా స్పెషల్ కర్రీతో అండ్ ట్విస్ట్ మసాలాతో రాజ్మా రెడీ. ఇక ఫైనల్గా ధనియాల పొడి, కాస్తంత కొత్తిమీర, అంతేనండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కొత్తిమీర సన్నగా తరిగి ఉంచుకున్నాను ముందుగానే. అది ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే గార్నిష్ చేసి రెడీ చేసేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇక పూరీ చేసుకోవడం కోసము కొంచెం మూత పెట్టి నేను ఇంకో స్టవ్ మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని పూరీ చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకో పాన్ పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము కర్రీని సర్వ్ చేసుకుందాం. కొంచెం చల్లబడింది కర్రీ. ఇక సర్వ్ చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటే వేడివేడిగా పూరీ చేసుకొని
ఇందులో సర్వ్ చేసుకోవచ్చు. పిండి అయితే బాగా నానిపోయిందండి. ఇక ఇది చిన్న చిన్న వేస్తూనే అలా పైకి వచ్చేసింది కదా, కరెక్ట్గా ఆయిల్ హీట్ అయినట్టు. అంత వేడి ఉండకూడదు, అంత కూల్గా ఉండకూడదు. పూరి వేస్తూ చేసినప్పుడల్లా పెద్ద బాబు అయితే ఆయిల్ వద్దు అంటాడు, చిన్న బాబు మాత్రం ఫుల్ ఎంజాయ్గా చేసేస్తాడు. నీట్గా కలిపేసుకోవాలి. ముందుగా అలా కలిపేసుకున్న తర్వాత
ఇందులో కొంచెం తేనె యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా తేనె అనేది వాటర్ ఎక్కువ హీట్గా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దండి. కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడే తేనె అనేది వేయాలండి. 1 టీ స్పూన్ మైన తేనె వేస్తున్నాను ఇందులో. ఇలా వేసుకొని రెడీ చేసుకోవాలి. హెల్దీ ఇమ్యూనిటీ బూస్టర్ అండ్ మనము ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్స్ తింటే తప్పకుండా లెమన్ జ్యూస్ కానీ లెమన్ సంబంధించిన ఈ డ్రింక్స్ కానీ తీసుకుంటే మన బాడీలోకి ఆయిల్ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉంటుందండి. అందులో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇది చాలా బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ డ్రింక్ అండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డ్రింక్ తయారు చేసుకుందాము. కొన్ని వాటర్ వేసుకున్నాను. అవి హీట్ చేసిన తర్వాత 2 దాచిన చెక్క, 2 లవంగాలు, 1 పించ్ ఆఫ్ మిరియాల పొడి ఇందులో వేసుకొని బాగా మరిగిస్తున్నాను. 4-5 తులసి ఆకులు కూడా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను కచ్చా పచ్చాగా దంచి ఇందులో వేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మరిగాక వాటర్ సగానికి వస్తాయి కదా, ఆ తర్వాత దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ముందుగా ఇది వడగట్టుకుంటున్నాను. ఇలా ఒక గ్లాసులోకి తీసుకొని వడగట్టుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్కి తీసుకుంటాను. ఈ డ్రింక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఈరోజు ఉంటాను, చాలా బాగుంటుంది. మంచి ఇమ్యూనిటీ బూస్ట్, తర్వాత వచ్చేసి వైరస్ నుంచి ఫైట్ చేయడం కోసం మనకు చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి. ఇలాంటి సమయంలో ఇలాంటి డ్రింక్స్ తప్పనిసరిగా మనం రెగ్యులర్గా తీసుకోవాలండి. ఇక 3వది డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక పాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం పాలు వేసుకున్నాను. పాలు బాగా మరిగేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసుకున్నాను స్టవ్. ఆ తర్వాత ఒక గ్లాస్లో పాలు సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇది ఆర్గానిక్ పసుపు అండి, చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను అమెజాన్ నుంచి తెప్పించాను. మీకు ఆర్గానిక్ పసుపు మామూలుగా దొరికితే పర్లేదు, లేదు అంటే అమెజాన్ నుంచి తెప్పించుకోవచ్చు. ఇది సర్వింగ్ బౌల్కి తీసుకున్నాను. మీకు కావాలి అంటే ఇందులో హనీ వేసుకోవచ్చు. నేనైతే హనీ వేయట్లేదు. చాలా అంటే చాలా మంచిదండి. ఇవి మాత్రం నైట్ పడుకునేటప్పుడు పిల్లలకి ఇస్తే మనం కూడా తీసుకోవచ్చు. చాలా మంచిదండి. ఈ 3 డ్రింక్స్ చాలా బెస్ట్ యూజ్ అండి ఇప్పుడు మనకి. తప్పనిసరిగా మీకు ఇందులో ఏది నచ్చితే అది చేసుకొని తాగండి. ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఇవి. మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. ఆ తర్వాత ఆయిల్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల మనకు బ్యాలెన్స్ చేస్తుందండి బాడీకి. తప్పనిసరిగా మీరు ఈ డ్రింక్స్ తయారు చేసుకొని తప్పనిసరిగా వాడండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి మనకు చాలా అవసరము. మనల్ని మనము మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా మన బాడీని తయారు చేసుకొని వైరస్ నుంచి ఫైట్ చేయడం కోసం రెడీగా ఉండొచ్చు. ప్రతిరోజు రెగ్యులర్గా ఇలా తీసుకుంటే మనకు చాలా మంచి బెనిఫిట్ అండి. రెగ్యులర్గా ఈ సమయం అనే కదండి, ఇవి ఏ సమయంలోనైనా ఒక మంచి ఆయుర్వేద రెమెడీస్ అండి. ఈ రోజుటికైతే ఇంతేనండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందనుకుంటా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను. మరో మంచి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతో మీ ముందుంటుంది నేను మీ సులోచన. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్, టేక్ కేర్ అండి.